హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు పఫీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నా పిల్లలిద్దరికి ఒకేసారి. ఎందుకంటే హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా. మార్నింగ్ 6:30 కల్లా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోవాలి. ఇలా బ్రెడ్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్, కొత్తిమీర, టమాటా, క్యారెట్ అయితే కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. స్పైసెస్ తగ్గట్టు అయితే కారం ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మంచి మిక్సింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి అయితే నేను 4 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, ఎక్కువ కూడా. సో ఎగ్ వేసిన తర్వాత ఫుల్గా మంచిగా బీట్ చేయండి, అప్పుడే చాలా పఫీగా వస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా స్టార్లా పెట్టేసుకొని మనం బీట్ చేసిన ఎగ్ అంతా ఇందులో వేసేసుకోవాలి. పైనుంచి మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టాలి రౌండ్గా, అప్పుడు చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్పూన్తో ఒకసారి ఇలాంటి చూడండి, మంచి కుక్ అయిందా లేదా మీకు తెలుస్తుంది. కానీ స్పూన్తో తీయకండి, ప్యాన్ అయితే ఇలా ప్లేట్లోకి టర్న్ చేయండి. మళ్ళీ అదే ప్లేట్లో నుంచి మళ్ళీ ఇంకో సైడ్ ప్యాన్లోకి టర్న్ చేస్తే 2 సైడ్స్ ఎక్కడ విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఎంతో పఫీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇలా కట్ చేస్తే పిజ్జా బ్రెడ్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ కూడా ఇలా మనం బాక్స్లో పెట్టివ్వచ్చు.